శుభమస్తు. శ్రీరామ జయం. అరుదైనటువంటి పండుగలను, అరుదైన ఉత్సవాలను, అరుదైన సందర్భాలను కూడా ఈనాటి కాలంలో విజ్ఞులు పంచాంగముల ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. మంత్రతంత్ర శాస్త్రములలో అతి గంభీరమైన, అతి రహస్యమైన, అతి గోపనీయమైన వారాహి తంత్రం, బగళాముఖి తంత్రం, ఉచ్ఛిష్ట గణపతి తంత్రం, శ్రీ విద్యా మహాతంత్రం ఇవన్నీ కూడా ఈనాటి కాలంలో మనకు అందుబాటులోనికి లభిస్తున్నాయి. వీటిల్లో ఒకటి ప్రత్యేకం బగళాముఖి అమ్మవారి స్వరూపం. ఈ రోజున ఒకటి శుక్రవారం కావడం, రెండు బగళాముఖి అమ్మవారి జయంతి అన్న పేరిట అష్టమి తిథిని ప్రాచీన పంచాంగ పరిజ్ఞానం కలిగిన విజ్ఞులు ప్రత్యేకంగా ఇలా ఉట్టంకించడం గమనించదగిన విషయం. వేసవి తీవ్రత పెరిగే కొలది చిన్నారి బాలబాలికలలో నీటి పొడలతో కూడుకున్న అమ్మవారు తట్టు అన్న పేరిట ఉండే ఒక చిత్రమైనటువంటి అత్యుష్ణ సంబంధితమైనటువంటి వ్యాధిని మనం గమనిస్తూ ఉంటాం. పొంగు, తట్టు, పెద్ద తల్లి, చిన్న తల్లి ఇలాంటి పేర్లతో మనం గమనించే స్వరూపమంతా కూడా బగళాముఖి అమ్మవారిని స్తోత్రం చేయకపోవడం వలన, నిర్లక్ష్యం చేయడం వలన ప్రబలే వ్యాధులలో ఒకటి అని కూడా ఈ తంత్రం తెలియజేస్తుంది. సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం శూల స్థూల కపాల పాశు ఇలాంటి ధ్యాన శ్లోకాలతో అమ్మవారి స్వరూపం అత్యంత భీకరంగా మహోగ్రంగా ఉంటుంది. సాధకులకు మాత్రమే పరిమితమైన ఈ బగళాముఖి స్వరూపం నేటి కాలంలో అందరికీ తెలిసిన నేపథ్యంలో సామాన్యులమైన మనమంతా కూడా ఎలా బగళాముఖి దేవతను ప్రసన్నం చేసుకోవాలి, మన ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు ఈ వ్యాధి లేదా ఎలాంటి వ్యాధులు కూడా వేసవిలో ప్రబలేవి రాకుండా చేసుకోవాలి అంటే బగళాముఖి అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో మనం పూజించాలి. ఇంటిలో పసుపు నీటిని చల్లి తడి వస్త్రంతో ఇల్లంతా కూడా పసుపు అలదే విధంగా తుడిచి, అనంతరం ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో ఒక ఇత్తడి చెంబులో నీరు పోసి అందులో పసుపు ఉంచి 2 వేప కొమ్మలను అందులో ఉంచి ఆ స్వరూపమే బగళాముఖి అమ్మవారి స్వరూపం అంటూ స్మరిస్తే చాలు. సాధకులు వారాహి అమ్మవారిని ఎలా స్మరిస్తారో అలాగే బగళాముఖి అమ్మవారిని కూడా సింహవాహినిగా వారి వారి అధ్యయనాల మేరకు, గురువుగారు బోధించిన మంత్రతంత్రముల మేరకు ఆరాధన చేసి అనంతరం అమ్మవారికి ప్రీతికరంగా కిచిడి అనే పదార్థాన్ని, అనేక కూరగాయలు బియ్యం కలిపి చేసిన వంటకాన్ని నివేదనగా సమర్పించి మంత్రములను అనుష్ఠానం చేస్తారు. సామాన్యులమైన మనమంతా కూడా మంత్రానుష్ఠానముల జోలికి పోకుండా గురూపదేశములైన విషయాలలో తీవ్రత కూడా ఉంటుంది కనుక సామాన్యంగానే ప్రవర్తిస్తూ యథాశక్తి కిచిడి అనే పదార్థాన్ని మన ఇంటిలో మనం పూజించేటటువంటి అమ్మవారికి శుక్రవారం కూడా కనుక అలంకరణ చేసిన అనంతరం నివేదనగా అర్పించి చిన్నారి బాలబాలికలకు నెయ్యి కలిపిన ఈ పదార్థాన్ని, కిచిడి పదార్థాన్ని ప్రసాదంగా అందరికీ అందిద్దాం. సకల విద్యలు, సకల పదవులు, సకల ఉద్యోగాలు, సకల విదేశీ యాత్రలు, మానవ సంబంధితమైన సకల ఉద్వేగపూర్వకమైనటువంటి సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి శక్తి బగళాముఖి అమ్మవారికి ఉంది. ఉగ్రతత్వాన్ని ప్రతిపాదన చేసే ఈ అమ్మవారిని సాత్విక మార్గంలో లలితా ఉపాసన చేసేటటువంటి క్రమంలో ఈ రకంగా అర్చన చేయకుండా సామాన్య స్వరూపంగా పాలతో అభిషేకం చేయడం, పాలు నివేదనగా సమర్పించడం అనే మార్గాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. అమ్మవారికి సంబంధించి ఖడ్గమాల, శ్రీ విద్యా పరివస్య, లలితా సహస్రనామ పారాయణ, శ్రీదేవి రహస్యం ఇలాంటి అనేక తంత్ర మార్గములలో లలిత సహస్రనామ పారాయణ పరమోత్తమం. ఈ లలితా సహస్రనామ పారాయణ ఒక్కటి ఈ రోజున ఆచరించినట్లయితే బగళాముఖి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. తెలియని కొత్త విషయాల వైపు పరిపూర్ణంగా మనం ప్రయత్నాలు చేయకుండా ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు.
అనేటటువంటి లక్ష్యంతో మన ఇంట్లో మనం నిత్యము పూజించేటటువంటి మహాలక్ష్మీదే బగళాముఖి అమ్మవారిగా, లలితాదేవినే బగళాముఖి స్వరూపంగా తలచుకుంటూ నెమ్మదిగా నెమ్మదిగా మూలతత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడుగులు ఎంత నెమ్మదిగా వేస్తే అమ్మ అనుగ్రహం అంత సులభంగా మనం పొందగలుగుతాం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమం కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.